ఈ ప్రొడక్ట్ గురించి ఎవరికి కొద్ది రోజుల్లో వారం 10 రోజుల్లో ఓకే అయింది, కొరికి నెల తర్వాత 2 నెలలు అని చెప్పింది సార్. అప్పుడు నాకు మాత్రం ఇంట్లోకు బయటికి నడవడానికి కట్టె పట్టుకొని తర్వాత కాడ పెట్టుకొని లోపలికి పోయి మళ్ళీ బయటికి వస్తే కట్టె పట్టుకొని బాత్రూమ్కి లాంటిది పోయేటువంటి బండి వినేటనకపోతే అలాంటిది నేను ఈ కాటా సార్ నాకు ఒకసారి పిలిచి చెప్పాడు. సార్ దగ్గరికి పోతే మా ఏవో ఆయన పక్కాలేవు. అయితే నేను సారు నమ్మలేకపోయాను. ఏమో 10,000 అప్పుడు 1700 స్కీమ్ ఉండేది. సార్ చేతికి పెట్టుకొని చూపించాడు. మళ్ళీ తర్వాత మా ఇంటి పక్కనే ఒక తెనుగోళ్ళ పిల్లవాడు చాలా దూరాన చేస్తారు. ఆయన తెలుగులో ఈ చూపించారట చెల్లు టీవీలో అడ్వర్టైజ్ చూసి ఆయన ఈ సార్కు డబ్బులు కొట్టి వాళ్ళ అమ్మబాబుకి ఇవని చెప్పింది. ఈ సార్ నన్ను పిలుచుకొని తీసుకొని పోయింది అక్కడికి. ఈ సార్ కూడా వచ్చాడు, ఈ సార్ కూడా వచ్చాడు. నేను ఆయన పెట్టుకోకముందు అంతకుముందు ఆయన బాయి మా బాయి ఎక్కడికి ఉంది. ఆయన సదిగిన పట్టుకొని నడుచుకుంటూ ఇట్లా అడ్డం పడి సదిగిన పెట్టి తిమ్మిర్లు వచ్చి ఏంది బిడ్డ అని అడిగితే ఏంది నాకు సదిగిన కింద పడి అడ్డం పడి నాకు ఏం ఏర్పడుతుంది అని కొడువలు పట్టుకొని కలుసుకుంటే కొడుకు ఇడిచి పెట్టి ఇంత తిమ్మిర్లు వస్తాయి ఆయన. ఈ బొడక్స్ పెట్టుకున్న తర్వాత ఆమె 10-15 రోజులు ఇంటి ముందే దగ్గర ఒక 4 సార్లు 2 సార్లు 4 సార్లు 5-6 సార్లు అడిగితే ఆ సారే దేవుడు నాకు. నేను ఎన్నో సార్లు దవాఖానలు అయినా గుడాలు బుక్కిన గోళీలు ఎన్నో గోళీలు 3-4 గోళీలు రోజు వేసుకునేది. నాకు ఏమీ పని చేయలేదు. ఇది బాగా పని చేస్తాను అన్నది. అన్నాక నేను అనుకున్నాను. నేను హాజరు హాస్పిటల్కి వచ్చాను. 12,000 రూపాయల మందు ఒక 1 మంత్ 12,000 రూపాయల మందు రూపాయల గోళీలు వాడినా నాకు ఏం మాత్రం పైసా మందం చూపించారు. 3 సార్లు వాడాలని చెప్పారు. ఇక నేను ఇంట్లో ఈ తెలిసింది. ఆమె ఓకే చెప్పామే సార్ దగ్గరికి వచ్చి సార్ నేను తీసుకుంటాను సార్ నాకు కావాలి తీసుకొని 15 రోజులు అవుతుంది. ఇది ఇట్లా నిలబడగలిగింది. ఫస్ట్ లేకుండా నడవగలిగిన నిలబడగలిగింది. దయచేసి ఎవరైనా తీసుకోవచ్చు. మన మీటింగ్లో ఇళ్ళ వాళ్ళే కానీ లేకుంటే మన బంధువులు ఉన్న మనకు నమ్మిన వాళ్ళకే సార్ చెప్పినట్టు మనల్ని నమ్మిన వాళ్ళకు మనకు తెలిసినంత వరకు చెప్పి ఇవి చేంజ్ పెట్టుకోమని చెప్పడం చాలా అందరికీ మంచిది. నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు.